SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అయ్యయ్యో తాగేందుకు నీళ్ళతో దొడ్డుకెళ్ళేందుకు నీళ్ళు ఇచ్చారా? అందుకే తెలియని హోటల్కి రాకూడదని. చాచా సార్ కోప్పడకండి, వేరే నీళ్ళు తెప్పిస్తాను. రే గాడిద, ఎవరది గడిగిందా? రే జలగంట, ఇదేంట్రా కడిగే లక్షణం? ఇలాగైనా కడగడం నీ అక్కమ్మా. 3 పూట్ల మెక్కుతున్నావు కదా, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా? నీ వల్ల కస్టమర్ పోయాడు. నీకు మళ్ళేదవా మాట్లాడుతుంటే ఆ సూపేంటి నీకు బాగా బలిసిందిరో. చెప్పుతో కొడతాను నీ అంకమ్మ. ఒరే సాంబారా, వీడికి రాత్రి కూడెట్టుకో. ఒక రోజు కడుపు మాడితే నీకు బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా ఇడు నీళ్ళ తోటి దగ్గర ఉంటాడు కాబట్టి ఇడికి జలగంట అని పేరు వచ్చినట్టుంది. అక్కడ ఏంటా గొడవ? వానగారితో ఎవరో గొడవ పడుతున్నారు. తెలుసా ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారే ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉంది? ఒరే సాంబారు అని పిలవరా. రే జలగంట, ఒరే జలగంట ఎక్కడికి వెళ్తున్నావురా?
రే బావా ఆ గోవింద్ గారు లేడు గంజా అమ్ముతాడే పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది. రే బామర్దే నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డింకి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా తొందరపడి ఆ సీనియర్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నావు? రేయ్ ఏ ఊరు అనేది? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్ ఏమడిగినా సైకిల్ చేస్తున్నాట్రా పోబే. బామ్మర్ది మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటాడు రా. రేయ్ రారా ఇలా. రేయ్ నేను నీకు ఒక పని చెప్తాను చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నా ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతను? నాకు తెలిసిన అతనన్నా నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవణ అనే రవి యాదవ్. మిస్టర్ నువ్వు వెళ్ళి కింద ఉండవు. ఏంట్రా రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. పోరా. ఏయ్ ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్ ఈయన ఏదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఎలా భయపడుతున్నాడు? అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇతరుతో వదిలేయి. ఏయ్ నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళొస్తున్నావా? ఏయ్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? ఏయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్ మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో జలకంటట.
ఎవరు? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? రేయ్ ఎవడ్రా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రేయ్ ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు?